There are many easy techniques to make money. కానీ ఇన్ని అనుకూలములు ఉండినప్పటికీ మానవుడు శాంతిని నోచుకోలేక సుఖమును అనుభవించలేక అనేక విధములైనటువంటి అశాంతికి గురి అవుతున్నాడు. In spite of all conveniences, man has no peace, has no happiness, and is restless. దీనికి కారణం ఏమిటి? What is the reason behind this? ఈ సత్యాన్ని ప్రప్రథమములో అధ్యాపకులు గుర్తించి వర్తించినప్పుడే మన ఆశయాలు పరిపూర్ణము కాగలవు. The teacher must understand, analyze, and then only help to solve the objectives. లోకములో ధనమే ప్రధానమైన బలమని కొందరు అంటుంటారు. In this world, some feel that money is very important. విద్యాశక్తియే దీనికి ప్రధానమైన విలువ అని మరికొందరు అంటుంటారు. Some feel the value of education lies in this. మేధాశక్తి మానవునికి ప్రధానమైనటువంటి బలము అని మరికొందరు అంటుంటారు. Some also feel that is the power of intelligence as the aim of this education. ధన బలము, విద్యాబలము, మేధాశక్తి ఇవన్నీ కూడాను నా దృష్టిలో దుర్బలములే కాని బలములు కాదు. According to Swami, the power of wealth, the power of intelligence and education are signs of weakness and not of strength. గుణమే నిజమైన బలం. It's only the character that is the true strength. ఈ గుణముతో కూడినటువంటి యొక్క నడవడిక మానవులకు ఉన్నత స్థానమును అందించగలదు. Along with the character, it is only the behavior that will take man to exalted position. ఈనాటి మానవుడు ఇన్ని అనుకూలములు ఉండినప్పటికీ తగిన శాంతి భద్రతలను అందుకోలేకపోవటానికి కారణము మానవుని యొక్క దుర్నడతలే దీనికి మూల కారణం. In spite of all conveniences, there is no peace and security. The reason is the bad behavior of mankind. గుణముతో కూడినటువంటి నటన సరైనదిగా ఉండినప్పుడే మానవుడు శాంతిని సౌఖ్యమును అనుభవించడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది. There is wide scope to have peace and happiness if there is virtue and behavior. విద్య విద్య ఉండి కూడాను గుణము లేకపోతే ఇది కేవలము రసము లేని ఫలమే, పాలివ్వని గోవే. There is education. If there is no character, it is like a fruit without juice. It is like a cow that doesn't yield milk. కానీ లోకములో విద్యావంతులు ఎంతమంది లేరు? There are lots of educated people in this world. మేధావులు ఎన్ని వేల మంది లేరు? There are thousands and thousands of intellectuals. తెలివితేటలు కలిగినటువంటి వారు లక్షలకు కలరు. There are lakhs and lakhs of intelligent people. ధనవంతుల లెక్కలేదు. Wealthy people are many. ఇన్ని ఉండి కూడాను మానవులకు సరి అయినటువంటి నడత, సరి అయినటువంటి గుణము ఈ రెండు లేకపోవటం చేతనే దేశము ఇన్ని విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి కావలసి వచ్చింది. In spite of all this, since there is no proper behavior and character, the country is put to so much of suffering as we find today. పూర్వపు మహనీయులు శాంతి భద్రతను దృష్టి యందు ఉంచుకొని అనేక విధమైనటువంటి ప్రచార ప్రబోధములు సలిపి ఎన్ని విధములైనటువంటి యొక్క దేశములకు భద్రతను అందిస్తూ వచ్చారు. The ancient noble souls kept in view the peace and security in their mind and propagated accordingly. అట్టి మహనీయుల యొక్క నామములు ఈనాటికి కూడాను భారతీయుల యొక్క హృదయములో చెదరని చిత్రములుగా నిలిచిపోయినవి. The names of those noble souls
or imprinted indelibly on the hearts of Bharatiyas. కారణమేమిటి? What is the reason? వారి యొక్క నడత, వారి యొక్క గుణములే ఈ విశ్వాసమునకు మూల కారణం. The main reason behind all that indelible impression is their virtue and their conduct. కనుకనే ఈనాటి అధ్యాపకులు ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధములు సలిపినప్పుడే లోకములో, సమాజములో తగినటువంటి ఆదర్శాన్ని అందించిన వారవుతారు. Therefore, if a teacher takes to teaching only after practicing, he will be setting an ideal in this world. ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధములు లేనప్పుడు మానవుడు వందలు కాదు జన్మములెత్తినప్పటికీ దీనిని ఎవ్వరు కూడాను ఏమాత్రం కూడాను మార్చలేరు. In spite of hundreds of births, if there's mere teaching without practice, nobody can bring any change. అధ్యాపకులు దేశమునకు ప్రకాశవంతమైన జ్యోతులు. A teacher is a shining light to the world.